హాయ్ అండి. ఈరోజు నేను మీకు నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను. ఇందులో కూడా నేను కొంచెం బెస్ట్ నాకు బాగా నచ్చినవి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదైతే నేను ఇన్‌స్టా పేజ్‌లో బుక్ చేసుకున్నాను. అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది. దీని ఫినిషింగ్ వచ్చి నక్షి ఫినిషింగ్. చూడండి ఎంత బాగుందో. ఇది లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసింది. ఇక్కడ మొత్తం చిన్న చిన్న లక్ష్మీదేవి వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, స్టోన్స్ కింద వచ్చేసి మోనాలిసా బీడ్స్ వచ్చేసినాయి. ఈ సెట్ వేసుకుంటే అసలు మీకు మంచి గోల్డ్ లుక్కే అనిపిస్తుంది. నేను ఈ సెట్ వేసుకున్న ఫొటోస్ కూడా మీకు నేను పెడతాను. దీనికి మనకి ఇయర్ రింగ్స్ అనేది చూడండి ఇలా ఇచ్చారు. సేమ్ మనకి లాకెట్ ఎలా ఉందో అలా ఇచ్చారనమాట. పెట్టుకుంటే గోల్డ్ కి మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఉన్నట్టే ఉంటుందండి. చూడండి టోటల్ సెట్ అసలు చాలా బాగుంటుంది. నేనైతే ఏదైనా ఫంక్షన్స్ కి అయితే ఇది ఒక్కటే పెట్టేసుకుంటాను. అంత అందంగా ఉంటుంది ఇది. అసలు గోల్డ్ లాగే అనిపిస్తుంది. ఫినిషింగ్ చూడండి. ఇది నేను ఇన్స్టాలో సుధీర్ కేటీ అనే పేజ్ లో తీసుకున్నాను నేను. అందులో ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ ఉంటాయి. ఈ సెట్ మొత్తం నాకు 1899 పడింది కాస్ట్. 1899 అండ్ ప్లస్ షిప్పింగ్ అంటే టోటల్ గా వచ్చేసి 2000 పడింది. షిప్పింగ్ తో కూడా నాకు ఈ సెట్ 2000 పడింది. ఒకసారి ఫినిషింగ్ చూడండి. చైన్ చూడండి మనకి ఎంత బాగా అనిపిస్తుందో. పిచ్చి చైన్ లాగే అసలు అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి నేను అదే పేజ్ లో ఇయర్ రింగ్స్ అనేది కొంచెం పెద్దగా ఉన్నాయని నేను సేమ్ దానికి మ్యాచ్ అయ్యేలా ఈ బుట్టలు అనేది తీసుకున్నాను. చూడండి బుట్టలు ఎలా ఉన్నాయో. ఇవి కూడా నక్షి ఫినిషింగ్. ఇవి కాస్ట్ ఎంత పడ్డాయి అంటే 595 రూపీసే పడ్డాయి నాకు. చూడండి కింద కూడా వీటికి కూడా మొనాలిసా బీడ్స్ గ్రీన్ ఇవి. నేను ఇది పెట్టుకున్నప్పుడు నేను మ్యాక్స్ ఈ బుట్టలే పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం అని చెప్పాను మీకు ఒకసారి. చూడండి ఎంత బాగున్నాయో ఇవి. అసలు పెట్టుకుంటే అసలు నాకైతే గోల్డ్ లాగే అనిపిస్తాయి. పెట్టుకుంటే అసలు భలే కళ కూడా వచ్చేస్తుంది ఫేస్ కి, అంత అందంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెట్. ఈ సెట్ నేను మీకు చూపించాను. నేను ఇది వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లో తీసుకున్నాను మా పాపకని. చూడండి ఇది ఎలా ఉందో. అంటే ఆ రోజు మీకు నేను ఇంత జూమ్ చేసి అయితే చూపించలేదు కదా. ఇది కూడా చాలా బాగుంటుంది అసలు. దీని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇయర్ రింగ్స్ ఎలా వచ్చినాయి, మొత్తం పర్ల్స్ వచ్చేసినాయి వీటికి. మనం పర్ల్స్ వద్దు అని అనుకుంటే మనం బయట మామూలుగా ఇట్లా పూసలు అమ్మే వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పూసలు తీసేసి మనం గ్రీన్ కూడా యాడ్ చేయించుకోవచ్చు. మనకేం పెద్ద ఖర్చు ఏం అవ్వదు. ఇది ఈ సెట్ వచ్చేసి ఇంచుమించు ఒక 8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి నేను ఈ చైన్. మా పాపకి ఇప్పటికైనా స్కూల్లో చిన్న చిన్న ఇవి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆ సెలబ్రేషన్స్ కి వేస్తాను. చూడండి చైన్ మాత్రం ఏమైనా కలర్ పోలేదు. అచ్చం అసలు గోల్డ్ లాగే ఉంది. మనకి ఈ బ్యాక్ చైన్స్ అనేది ఈ చెమట పోసి అలా కలర్ కొంచెం పోయాయి, కానీ ఈ చైన్ ఈ లాకెట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. అసలు గోల్డ్ లాగే అనిపిస్తుంది. మా పాపకి ఎక్కువ ఇదే పెడతాను నేను. ఇది మా పాపకు పెట్టిన ఫొటోస్ కూడా నేను వీడియోలో పెడతాను. ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. ఇది కూడా కాస్ట్ నాకు ఎంత పడింది అంటే అప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బాగా వస్తుందండి. అప్పుడు నాకు ఇది కాస్ట్ పడింది బాగా 1500 పడింది ఒక్క చైన్. ఇప్పుడు నేను ఈ సెట్ కాస్ట్ చెప్పలేదు కదా. ఈ సెట్ కాస్ట్ వచ్చి నాకు 1100 పడింది. టోటల్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ. ఇది నాకు 8 ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పుడు బాగా కాస్ట్ పడింది. అప్పుడు అందరూ బాగా కొనుక్కుంటున్నారని నేను కొనేసుకున్నాను. ఇదే బాగా యూజ్ అవుతుందండి నాకు. మా పాపకి బాగా యూజ్ చేస్తాను. చిన్న సెలబ్రేషన్ ఉన్నా కూడా ఇది పెట్టేస్తాను. సింపుల్ గా ఉంటుంది లంగా జాకెట్ వేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను మా పాపకి ఫ్రాక్స్, బర్త్డే ఫ్రాక్స్ కి అలా వేద్దామని తీసుకున్నాను. దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. నేను చూపించలేదు, పక్కన పడిపోయినాయి. ఇది కూడా చాలా బాగుంటుందండి. డిజైనర్ వేర్ ఫ్రాక్స్ కి, ట్రెడిషనల్ కి ఇలా 1 గ్రామ్ గోల్డ్ యూజ్ చేస్తాను. డిజైనర్ వేర్ కి ఇలా ఫ్యాన్సీ అనమాట. ఇది నాకు ఎంత పడింది అంటే 100 రూపీస్ ఏమో పడింది ఇక్కడ ఇలా చార్మినార్ దగ్గర. కానీ వేసుకుంటే లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది వేసుకున్న నేను ఫొటోస్ కూడా పెడతాను మా పాపకి వేసినప్పుడు అసలు ఎలా ఉంది ఇది అనేది. నేను దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా పెడతాను. చూడండి ఎంత బాగుందో ఇది. నెక్స్ట్ వచ్చేసి పెద్దగా ఉన్నాయి కాబట్టి బుట్టలు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అండి. ఇవి చాలా ఇష్టం నాకు ఈ బుట్టలు అంటే. చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఏంటంటే విక్టోరియా పాలిష్ అన్నమాట. కింద కూడా దీనికి మోనాలిసా గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి. ఇవి కూడా నేను ఇన్స్టా పేజ్ లోనే తీసుకున్నాను. మొత్తం వైట్ స్టోన్స్ మనకి చుట్టూ వచ్చేసి ఈ పూస ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. మీకు కనిపిస్తుందా?
విక్టోరియా పాలిష్ ఇవైతే నా ఫేవరెట్ అండి. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద సైజ్ కాదు, అలానే చిన్న సైజ్ కూడా కాదు. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి కాస్ట్ కూడా నాకు చాలా తక్కువ కాస్ట్ 350 రూపీసే పడ్డాయండి విక్టోరియా పాలిష్. ఇవి నేను వచ్చేసి సేమ్ ఎక్కువ నేను ఆ సుధీర్ కేటీ ఇన్స్టా పేజ్లోనే తీసుకుంటానండి. ఎందుకంటే అందులో క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. నాకు కాస్ట్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది. ఈ బుట్టలు కూడా నేను అక్కడే తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలండి. చూడండి ఇవైతే అచ్చం గోల్డ్ లాగే అనిపిస్తాయి. ఇవైతే నేను ఒక 6 years బ్యాక్ తీసుకున్నాను. ఇప్పటికి కూడా చూడండి ఎంత బాగున్నాయో. అసలు గోల్డ్ లాగే అనిపిస్తాయి. ఇప్పుడు వస్తున్నాయి కదా, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మనము ఏదన్నా మంచిగా పెళ్ళిళ్ళకి అలా పెట్టుకున్నామంటే అసలు గోల్డే అనుకుంటారు. ఇవి నాకు ఒక 6 years బ్యాక్ కాబట్టి నాకు కరెక్ట్గా 500 పడ్డాయండి. 500 కాస్ట్. కానీ అప్పుడు 500 అయినా వర్తేనండి. చూడండి కింద మొత్తం గోల్డ్ మువ్వలు ఉన్నాయి, మనకి గోల్డ్ బుట్టల్లాగా. టోటల్ లుక్ వైజ్ చూడండి చాలా బాగున్నాయి కదా అసలు. ఇది ఒక సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈ బుట్టలు నేను ఇక్కడ తీసుకున్నానండి, బేగం బజార్లో తీసుకున్నాను. చూడండి ఎట్లా ఉన్నాయో. మొత్తం ఇక్కడ దీంట్లో కెంపు పచ్చ గ్రీన్ అండ్ బ్లాక్ స్టోన్స్ ఉంటాయి. పైన లక్ష్మీదేవి ఉంది, ఇక్కడ బొమ్మ లక్ష్మీదేవిది. కింద మొత్తం మనకి వైట్ పాల్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయండి పెట్టుకుంటే. ఇవి కూడా చిన్నవి కాదు, పెద్దవి కాదు, అలానే చిన్నవి కాదండి. ఇవి కూడా అంటే మీడియం కన్నా కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి అసలు. ఇవి కొని కూడా ఇంచుమించు నేను 3 years అయిందండి. కానీ చూడండి ఎంత బాగున్నాయి అసలు, ఏం పడవకుండా మనకి చాలా బాగున్నాయి. ఇవి నాకు కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడ్డాయి. బేగం బజార్లో తీసుకున్నాను. అది హోల్సేల్ షాప్ అనమాట. అక్కడ చాలా రీజనబుల్గా ఉండే కాస్ట్. 350 రూపీసే పడ్డాయండి ఈ బుట్టలు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూడండి, ఇవి మధ్య బాగా ఇన్స్టా పేజ్లో చూస్తున్నాను. బట్ నేను ఏంటంటే ఇవి ఇన్స్టా పేజ్లో తీసుకోలేదు. నేను మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటే ఆ షాప్లో తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి బుట్టలు. ఇవి చాలా క్యూట్గా అనిపిస్తాయి. ఇవన్నీ అయితే నేను మా పాపకు కూడా యూజ్ చేస్తాను. ఇవి ఎందుకంటే ఇది వెయిట్ లేదు, చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి మా పాపకు కూడా యూజ్ చేయొచ్చు అనేసి తీసుకున్నాను బుట్టలు. స్టోన్ అయితే ఒక్క స్టోన్ కూడా మిస్ అవ్వలేదు. కలర్ ఒక్కటే పోయింది. దీనికి కలర్ వేయించాలంటే మా పాపకి చాలా క్యూట్గా ఉంటాయి. నేను ఖచ్చితంగా వీటికి కలర్ వేయిస్తాను. కెంపు పచ్చ వచ్చేసాయి. అందులో బుట్ట షేప్ కూడా వచ్చింది మంచిగా, ఇట్లా ఒక అంబ్రిల్లా ఫ్రాక్ డ్రెస్ లాగా వచ్చేసింది అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి. ఈ టైప్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. నేనైతే కొన్నే చూపిస్తున్నాను మీకు. అవి నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇవి చూడండి, ఇవి నేను మా ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నాను. ఇవి చాలా కాస్ట్ చెప్పారు వీటికి. మేము మొత్తం సేమ్ ఇదే డిజైన్ ఇయర్ రింగ్స్ ఒక 5 numbers తీసుకున్నామండి. మేము నా ఫ్రెండ్స్ అందరం సేమ్ డిక్టో ఇవి అందరం 5 pairs తీసుకున్నందుకు అతను మాకు 350కి ఇచ్చాడు ఇవి కాస్ట్. కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇవి అసలు. ఈ స్టక్స్ ఇవి చూడండి, ఇవి పెట్టుకుంటే నేను లాస్ట్ శారీస్ చూపించిన వీడియోస్లో పెట్టుకున్నాను ఈ స్టక్స్. చాలా బాగున్నాయి. అదే నేను ఫస్ట్ టైం పెట్టుకోవడం. కొని మాత్రం 3 years అయిపోయింది. కానీ పెట్టుకోవడం మాత్రం మొన్నే పెట్టుకున్నాను ఆ శారీస్ మీదకి. కానీ చాలా బాగా అనిపించినాయి. మొత్తం పర్ల్స్ అనమాట. మధ్యలో పింక్ అండ్ గ్రీన్ స్టోన్, మధ్యలో పింక్ స్టోన్. ఇవి కూడా నేను మదీనాలో తీసుకున్నానండి. నాకైతే జస్ట్ 150 రూపీసే పడింది మదీనాలో కాబట్టి. మదీనా కాదు, బేగం బజార్లో తీసుకున్నాను. ఈ బుట్టలు ఈ 2 ఒకేసారి తీసుకున్నాను నేను బేగం బజార్లో. ఇవి నేను సిఎంఆర్లో తీసుకున్నాను. సిఎంఆర్లో జ్యువెలరీ పెడతారు కదా, అందులో తీసుకున్నాను. అందులో మనకి అప్పుడు 70% డిస్కౌంట్ అని పెట్టున్నారు అనమాట ఇయర్ రింగ్స్కి. ఈ కమ్మలకి అయితే నేను ఒక్కసారే పెట్టుకున్నాను స్ట్రక్స్. కానీ చాలా బాగుంటాయి అసలు. శారీ కట్టుకొని పెట్టుకున్నాను అనమాట, కాటన్ శారీ. నేను చూపించాను కదా పాపట బొట్టు, ఇది 190 రూపీస్ పడింది నాకు వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో. మా పాప కోసం తీసుకున్నాను. మనం ఫంక్షన్స్కి గోల్డ్ పెట్టలేం కదా, భయం వేస్తుంది. అందుకని ఇలాంటివి పెట్టినప్పుడు మనం ఫ్రీగా వదిలేయచ్చు పిల్లల్ని. చూడండి ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి అని, కాస్ట్ కూడా తక్కువే పడ్డాయని. ఇది వచ్చి నాకు 350 రూపీస్ పడింది. ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో, ఎంత క్యూట్ ఉంది కదా. ఈ చైన్ అయితే అచ్చం గోల్డ్ లాగే అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇవైతే అసలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఇన్స్టా పేజ్లో ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను.
ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇది కూడా. దీని కింద ఈ బాల్ మొత్తం వైట్ స్టోన్ బాల్ అండి. ఇది నేను ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను. ఇది నాకు 325 రూపీస్ పడింది. కానీ చాలా బాగుంది కదా. ఈ రెండు నేను ఒకేసారి ఆర్డర్ చేశాను. మళ్ళీ వచ్చేసి ఇది నేను మా ఇంటి దగ్గర ఇట్లా పూసలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర గోల్డ్ ఇట్లా బీడ్స్ అమ్మే వాళ్ళ దగ్గర చేయించుకున్నానండి నేను. ఇది నాకు ఇలా కావాలి, శారీస్ మీదకి చాలా బాగుంటుంది కదా అసలు అని నేను అది చేయించుకున్నాను. చూడండి ఎలా ఉందో, మొత్తం వైట్ అన్నమాట. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం వైట్. ఇది శారీస్ కట్టుకున్నప్పుడు మనము ఇది వేసుకున్నామంటే చాలా, ఇది డ్రెస్సెస్ మీద కన్నా శారీస్ మీదకే బాగుంటుంది. ఇది నాకు 450 రూపీస్ పడిందండి. ఇవి కూడా నేను విడిగా కొన్నాను అనమాట. ఇవి ఈ క్రిస్టల్ విడిగా తీసుకొని, ఈ బాల్స్ కూడా విడిగా తీసుకున్నాను. కానీ ఇదైతే నేను బయట అల్లించలేదు, మా ఫ్రెండ్స్ అల్లించారండి నాకు. ఇదండి ఈ మిడిల్లో కొంచెం పెద్దది, అటు ఇటు కొంచెం చిన్న బాల్స్ ఉన్నాయి కదా, ఇవి 3 నేను బయట తీసుకున్నాను. కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, ఎందుకంటే ఇది తీసుకొని కూడా 4 years అవుతుంది. ఈ 2 లైన్స్ పెట్టేసేసి మా ఫ్రెండ్స్ అల్లిచ్చారు నాకు అనమాట. చాలా బాగా అల్లిచ్చారు. ఇవన్నీ నేనైతే అన్ని పెట్టుకున్నాను కానీ ఎక్కువ వేసుకోనండి. వేసుకోవడానికి వచ్చేటప్పటికి గోల్డ్ వేసేసుకుంటాను. ఇవన్నీ అట్లా పక్కనే ఉండిపోతాయి. ఈ బ్యాంగిల్స్ అండి, ఇవి తీసుకొని నేనైతే మా పాప పుట్టక ముందు తీసుకున్నాను. ఇంచుమించు 7 years బ్యాక్. నాకు 350 రూపీస్ పడ్డాయి. కానీ ఇప్పటికైనా కానీ ఎవరైనా చూస్తే గోల్డ్ బ్యాంగిల్స్ అంటారు, అంత బాగుంటాయి. నేను మా ఇంటి దగ్గర 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ ఉంటాయి కదండి, ఇప్పుడంటే మొత్తం షోరూమ్స్ ఉన్నాయి కానీ అప్పట్లో పాత షాప్స్ ఉంటాయి కదా 1 గ్రామ్ గోల్డ్, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఈ గ్రీన్ అండ్ పింక్ స్టోన్, ఒక్క స్టోన్ కూడా మిస్ అవ్వలేదు. చూడండి వీటి క్వాలిటీ వైజ్ చూడండి ఎంత బాగుందో. వేసుకున్నా కూడా అంతే బాగుండేవి. చూడండి మొత్తం 4 బ్యాంగిల్స్. నాకు అప్పుడు 7 years అయింది మా పాప పుట్టక ముందు. నాకు 350 రూపీస్ పడ్డాయి ఇవి. నేను ఇప్పటికైనా ఏ ఫంక్షన్ అయినా చూడండి, నేను మొత్తం మారితే కానీ నా బ్యాంగిల్స్ మాత్రం ఇవే ఉంటాయి. ఇవి ఈ మధ్య నేను చార్మినార్ దగ్గర తీసుకున్నానండి. 100 రూపీస్ పడ్డాయి నాకు ఇవి కాస్ట్. ఫంక్షన్స్ ఉన్నాయి కదా అని చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్. అదే ఇక్కడ మనం ఇళ్ళ దగ్గర షాప్ లో కొనాలంటే ఇవి వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారండి. నేను ఇవి చార్మినార్ దగ్గర కాబట్టి నేను ఇవి 100కే వచ్చేసాయి మనకి. బ్యాంగిల్స్ అలా ఆ టైప్ వాటికైతే చార్మినార్ బెస్ట్ అండి అసలు. నాది 2/4 సైజు. చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి తీసుకున్నాను. అన్ని ఆ టైపే కాదు, ఈ టైప్ కూడా ఉండాలనేసి తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి ఈ బ్యాంగిల్స్. నాకు 100 రూపీసే పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. ఇవి కూడా నేను చార్మినార్ దగ్గరే తీసుకున్నాను. ఇవి కూడా నాకు మొత్తం 8 బ్యాంగిల్స్. ఈ 8 బ్యాంగిల్స్ నాకు 100 రూపీస్ పడ్డాయండి. ఇక్కడ షాప్స్ లో అయితే ఇవి కదిలిచ్చే అసలు ఉండదు. మా పాపకి చిన్నవి 4 బ్యాంగిల్స్ తీసుకుంటేనే నాకు 100 రూపీస్ పడ్డాయి. అది ఆఫర్ లో అంట, ఆఫర్ పెట్టాను అన్నాడు ఆ షాప్ అతను. ఇలా ఇంత గ్రాండ్ గా అయితే లేవు అవి. చూడండి ఈ 8 బ్యాంగిల్స్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. ఈ మా పాప అండి. యాక్చువల్గా అయితే ఈ మొత్తం 4 బ్యాంగిల్స్, 2 ఉన్నాయి. 2 ఇంకో మా చెల్లి వాళ్ళ పాపకి ఇచ్చాను. చూడండి ఎంత బాగున్నాయో ఇవి. గ్రీన్ అండ్ పింక్, ఇటు వచ్చేసి గోల్డ్ స్టోన్ అన్నమాట. ఇవి నాకు 4 బ్యాంగిల్స్ వచ్చి 100 రూపీసే పడ్డాయి. నేను ఇవి కుకట్పల్లి రోడ్ సైడ్ ఉంటది కదండి, ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర షాపింగ్ ఏరియా, అసలు చాలా బాగుంటాయి, అక్కడ తీసుకున్నాను. మా పాప వేసుకున్నప్పుడు చాలా క్యూట్ గా అనిపిస్తాయి అసలు ఈ బ్యాంగిల్స్. ఇవి వచ్చి మా పాప వడ్రానాలండి. మనం అమ్మాయిలు ఉంటే 1కి 4 కొనేస్తాం. ఇంకా నేను మా పాపకి తీసుకున్న సెట్లు చూపించలేదు, అవి కూడా చూపించానంటే చాలా లెంగ్తీ వీడియో అవుతుంది. మా పాప సెట్లు బట్టికి నేను ఇంకొక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఇవే చూపిస్తున్నాను. ఇది మా పాపకి నేను 2nd బర్త్డే అప్పుడు ఏమో తీసుకున్నానండి, కానీ కొంచెం పెద్దదైంది. కానీ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది, కానీ పెట్టుకోరు, ఇవన్నీ గుచ్చుకుంటాయి అలా ఇలా అని పెట్టుకోదు. కానీ చాలా బాగుంది కదా చూడండి, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టైపు వచ్చాయి కదండి, ఏ మోడల్ వస్తే ఆ మోడల్ తీసేసుకోవడమే అమ్మాయిలు ఉంటే. ఇది తీసుకున్నా. ఇదైతే అసలు ఇప్పుడు ఇవి చూస్తేనే ఇసిరిసిరేస్తుంటారు, పెట్టుకొని కూడా పెట్టుకోరు. చూడండి 2 తీసుకున్నాను, 1 కూడా కాదు, 2 మోడల్స్ తీసుకున్నాను మా పాపకి. నెక్స్ట్ వచ్చి ఇది ఈ మధ్య తీసుకున్నానండి మదీనాలో. అసలు చాలా బాగా నచ్చి తీసుకున్నాను, బట్ కొంచెం అప్సెట్ అయ్యాను. చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట, ఇట్లా ఫ్రంట్ సైడ్ కి ఇలా ఉండింది. ఇది చాలా బాగుంది కదా. అందులో మదీనాలో కాస్ట్ తక్కువ కదా, ఇది నాకు 350 రూపీసే పడింది.
ఇంత బాగుందని తీసుకొచ్చి ఇంటికి వచ్చి మా పాపకు పెట్టేసరికి ఇది విరిగిపోయింది. లాకెట్ చూడండి ఎంత బాగుందో. ఆ లాకెట్ చూసే కొన్నాను. ఇదైతే మిగిలింది. సరేలే ఎట్లా ఇంక ఇరిగిపోయింది కదా, ఏం చేయలేం. ఇది మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి కూడా లేకుండా ఇరిగిపోయిందండి. స్టైల్ ఇరిగిపోయింది మొత్తము. సో ఇంక ఇలా ప్లెయినే పెట్టేసేద్దాం అనేసి నేను ఉంచేసాను. ఇది ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. మా పాపకైతే వడ్రానాలు ఇవి ఉన్నాయి. నేను ఈ వీడియోలో అయితే ఇవే చూపించాను. నెక్స్ట్ వీడియోలో మా పాప సెట్లు, అసలు మా పాపకి ఏమేమి సెట్స్ ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇంతే ఈ వీడియో. బాయ్ అండి.